వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ముందుగా కాసిం మొండెంను తీసుకురావడం గురించి తెలుసుకుందాం. అలీబాబా దొంగల గుహలోకి ప్రవేశించాడు. ఎదురుగా వేలాడుతున్న కాసిం మొండెం చూస్తూనే భయ్యా అంటూ బోరున విలపించాడు. ధనం మీద దురాశ కాసిం ప్రాణాలను తీయటం అతడిని కలచివేసింది. కొంతసేపు ఏడ్చి అక్కడ ఎక్కువసేపు ఉండటం క్షేమం కాదని కాసిం మొండెం దించి తల కోసం వెతికాడు. ఒక మూల కనిపించిందది. ఆ రెండింటినీ కలిపి మూట కట్టాడు. 2 అడుగులు వేసి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కు వచ్చి 2 మూటల నిండా దీనారాలు, ఆభరణాలు, రత్నాలు, వజ్రాలు నింపుకుని కాసిం శవంతో పాటు ఆ మూటలను కూడా తీసుకుని గుహలో నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మనము మార్జియానాకి విషయం చెప్పడం గురించి తెలుసుకుందాం. అలీబాబా కాసిం శవాన్ని తెచ్చేసరికి పొద్దుపోయింది. శవాన్ని తిన్నగా కాసిం ఇంటికి తీసుకుపోకుండా తన ఇంటికి తెచ్చాడు. భార్యను పంపి మార్జియానాను పిలిపించి కాసిం చనిపోయిన విషయం చెప్పి, ఇప్పుడు కానీ వదిన భయ్యా శవాన్ని చూసిందంటే అరిచి గోల చేస్తుంది. దాంతో అందరికీ విషయం తెలిసిపోతుంది. ఆ నోట ఈ నోట దొంగలకు కానీ తెలిసిందంటే వెంటనే వచ్చి మనందరినీ ఖతం చేసిపోతారు. ముందు నువ్వు పోయి విషయం వదినకు చెప్పు, ఆ తరువాతనే భయ్యా శవాన్ని అక్కడకు తీసుకుపోదాం అంటూ ఆమెకు చెప్పి పంపించాడు. మార్జియానా అలాగేనంటూ పోయి రజియాకు జరిగినదంతా చెప్పి ఆమెను అరిచి గోల చేయవద్దు అని చెప్పింది. రజియా అలానే అంటూ బాధని దిగమింగుకుంది. కాసిం శవాన్ని అతని భవంతిలోకి చేర్చారు. శవాన్ని ఎక్కువ రోజులు ఉంచటం మంచిది కాదు అని, అలా అని కాసిం ఇప్పుడే చచ్చిపోయాడని చెప్పలేం, ఏదో ఒకటి చేయాలి అన్నాడు అలీబాబా. మార్జియానా గొప్ప సలహా ఇచ్చింది. యజమాని మొండెంకు తలను అతికించి కొద్ది రోజులు అతడికి జబ్బు చేసిందని చుట్టుపక్కల వారిని నమ్మిద్దాం. కొద్ది రోజులు అలానే గడిపి తరువాత జబ్బుతోనే చనిపోయాడని చెబుదాం అని అంది. ఆ సలహా అందరికీ నచ్చింది. మొండెంకు తలను అతికించడం ఎలా అన్నారు. అందుకు కూడా మార్జియానానే మరొక సలహా చెప్పింది. దర్జీతో తలను కుట్టిద్దాం అని అంది. అందరూ ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. దర్జీని తీసుకువచ్చి తలను మొండెంను కలిపి కుట్టించే బాధ్యతను కూడా ఆమెకే అప్పగించారు. మార్జియానా దర్జీని తీసుకురావడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నగరంలో మహబూబ్ అనే దర్జీ ఉన్నాడు. అతను పేదవాడు. బట్టలు కుట్టడంలో అతనికున్న నైపుణ్యం వల్ల అతడికి కాలం సుఖంగా గడిచిపోతూ ఉంది. మార్జియానా వెతికి వెతికి అతన్ని పట్టుకుంది. కాక ఊరిలో అందరూ నువ్వు బట్టలు బాగా అతికినట్లు కుడతావని చెప్పుకుంటున్నారు, నిజమేనా అని అడిగింది. మహబూబ్ నవ్వాడు. అయితే నీతో ఒక పందెం వేస్తాను అని అంది. ఏమిటది అన్నాడు మహబూబ్. నేను ఇచ్చినవి నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని కుట్టాలి. అవి సరిగ్గా కలిపి కుడితే నీకు 10 బంగారు దీనారాలను బహుమానంగా ఇస్తాను అని చెప్పింది. 10 దీనారాలు, అవి బంగారువి. మహబూబ్కి ఆశ పుట్టింది. సరే ఇవ్వు అన్నాడు. ఇక్కడ కాదు, నువ్వు నా వెంట వచ్చి మా ఇంట్లో నేను చూపించిన దానిని కళ్ళు మూసుకుని కుట్టాలి. అప్పుడే నువ్వు చెప్పేది నిజమని నేను నమ్ముతాను. నేను అన్నట్లుగా నీకు 10 బంగారు దీనారాలను ఇస్తాను అంది మార్జియానా. సరే పద అన్నాడు మహబూబ్. ఇలా కాదు, నీవు కళ్ళకు గంతలు కట్టుకుని రావాలి అని అంది. ఎందుకు అన్నాడు మహబూబ్. ఎందుకంటే మా ఇల్లు నీకు తెలియడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది మార్జియానా. సరే నీ ఇష్టం అంటూ ఒక నల్లగుడ్డ ముక్కను మార్జియానాకు అందించాడు అతడు. ఆ గుడ్డ ముక్కను అతడి కళ్ళకు గట్టిగా కట్టిందామె. ఆ తరువాత అతడిని కాసిం భవంతికి చుట్టూ దారిలో నడిపించుకుపోయింది. మహబూబ్కి ఇదంతా వింతగా ఉంది. నడిచే దారిలో అడుగులతో కొలుస్తూ మలుపులను కూడా కళ్ళు మూసుకునే లెక్క కట్టి గుర్తుంచుకున్నాడతను. అది రాత్రి సమయం కనుక కళ్లకు గంతలు కట్టి మార్జియానా మహబూబ్గా కానీ తీసుకుపోవడం ఎవ్వరూ గుర్తుపట్టలేదు. మనం ఇప్పుడు కాసిం తలను మొండెంకు కలిపి కుట్టడం గురించి తెలుసుకుందాం. కాసిం భవంతికి తీసుకుపోయాక కూడా దర్జీ కళ్లకు కట్టిన గంతలను విప్పలేదు మార్జియానా. అతడిని తిన్నగా కాసిం శవం ఉన్న గదిలోకి తీసుకుపోయి కాసిం తలను అతడి చేతిలో పెట్టి మొండెం దగ్గరగా జరిపి, కాకా నీ పనితనం అంతా చూపించు, రెండింటినీ అతికించి కుట్టాలి అంటూ చెప్పింది. మెహబూబ్ కళ్లకు గంతలు కట్టి ఉన్నా తన చేతుల్లో ఉన్నది మనిషి తల అని ఇట్టే గ్రహించాడు. అతడికి భయం వేసింది. అయినా రోట్లో తలదూర్చి
రోకలి పోటుకు వెరవడం ఎందుకు అని అనుకుని చేతులతో మొండెం తడిమి మెడపై భాగాన తలను ఉంచి రెండింటిని కలిపి కుట్టడం ప్రారంభించాడు. ఎన్నో ఏళ్ల నుండి అలవాటైన పని. అతని వేళ్ళు చకచకా కదిలాయి. అతి తక్కువ సమయంలోనే కాసిం తలని మొండెంకు అతికినట్లు కుట్టేశాడు. మెహబూబ్ తలను మొండెంను కలిపి కుట్టాక చూస్తే అంతకుముందు కాసిం తల మొండెంకు ఎలా కలిసి ఉండేదో అలానే ఉంది. ఎవరికైనా సరే చెబితే గాని కత్తితో నరికేసిన తలను మొండెంకు కలిపి కుట్టించిన విషయం తెలియనంత చక్కగా కుట్టాడు. మార్జియానా అతని పనితనమును మెచ్చుకుని ముందుగా చెప్పినట్లే 10 బంగారు దీనారాలను అలీబాబా చేత అతడికి ఇప్పించి గంతలు విప్పకుండానే తిరిగి తీసుకుపోయి అతడిని ఇంటి దగ్గర వదిలివేస్తూ, కాకా, ఈ విషయం ఎక్కడా బయటపడకు, ఇక్కడితో మర్చిపో అంటూ హెచ్చరించింది. తిరిగి వచ్చిన మార్జియానా సలహా ప్రకారం మరునాటి నుంచి కాసింకు జబ్బు చేసిందని ప్రచారం చేసి 2 రోజుల తరువాత కాసిం చనిపోయాడని చుట్టుపక్కల వారినందరినీ నమ్మించి అతని శవాన్ని తీసుకుపోయి ఖననం చేసి వచ్చాడు అలీబాబా. చుట్టుపక్కల వారందరూ కాసిం జబ్బు చేసి సహజంగానే చచ్చిపోయాడు అని అనుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏ విధమైన అనుమానము కలగలేదు. మార్జియానా అంత తెలివైన పిల్ల. అంత గొప్పగా పథకం రచించి గుట్టు బయటపడకుండా కాపాడింది. అందుకే రజియా, హసీనా, అలీబాబా ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. కాసిం తల నరికి దొంగతనాలకు పోయి వచ్చిన దొంగలు దొంగ సొత్తును దాయటానికి తిరిగి గుహకి వచ్చారు. కాసిం మొండెం కనిపించలేదు. దానితో పాటు తల కూడా కనిపించలేదు. అరే, ఎవరో బద్మాష్ గాడికి మన గుహ గుట్టు తెలిసిపోయింది. అందుకని వాడు వచ్చి ఈ చోర్క బద్మాష్ గాడి మొండెంను తలను తీసుకుని పోయాడు. వాటితో పాటు ఖచ్చితంగా కొంత సొత్తును కూడా ఎత్తుకుని పోయి ఉంటాడు. చెప్పండి, నిజం చెప్పండి. ఈ గుహ రహస్యం మనలో ఎవరో ఒకడు వాళ్ళ ముందు బయటపెట్టి ఉంటాడని నా అనుమానం. వాడెవడో నాకు తెలియాలి అంటూ గట్టిగా అరిచాడు దొంగల నాయకుడు. దొంగలందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అని అన్నారు. సరే, ఆ మొండెం తీసుకుపోయినవాడు ఖచ్చితంగా మన చేతిలో చచ్చిన వాడికి బంధువై ఉంటాడు. పొండి, కొంతమంది పోయి ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించండి. తల నరికి చంపబడిన శవం ఏ ఊరిలో శ్మశానంలో ఖననం చేశారో తెలుసుకోండి. అలా చచ్చిన వాడెవడో ఆ ఊరి వాళ్లను విచారించి తెలుసుకోండి. వాడి ఇల్లు కనిపెట్టి వచ్చి నాకు చెప్పండి. వాడిని కూడా నా కత్తితోనే తల నరికి చంపుతాను అంటూ ఆవేశపడిపోయాడు నాయకుడు. సరేనంటూ సగం మంది గుహలోనే ఉండిపోయారు. మిగిలిన సగం మంది దొంగలు అప్పటికప్పుడు బయలుదేరి చుట్టుపక్కల గ్రామాలకు తలా ఒకరు పోయారు. మనమిప్పుడు దొంగ దర్జీని కలవడం గురించి తెలుసుకుందాం. తలా ఒక దిక్కుకు పోయిన దొంగల్లో ఒక దొంగ కాసిం ఉంటున్న నగరానికి వచ్చాడు. శ్మశానంలో విచారించాడు. అలాంటి శవం ఏదీ ఖననం చేయటానికి రాలేదని కాపలాదారుడు చెప్పడంతో ఆ దొంగకి నిరాశ కలిగింది. నెమ్మదిగా నగరంలోకి వచ్చాడు. అటూ ఇటూ తిరిగి చివరికి దర్జీ ఇంటి అరుగు మీదకు చేరబడి విశ్రాంతి తీసుకోసాగాడు. అది ఎండవేళ. అతడికి బాగా దాహం వేసింది. అయ్యా, కాసిని మంచినీళ్లు ఇప్పిస్తారా అంటూ దర్జీని అడిగాడు. దర్జీ మంచినీరు తెచ్చి ఇచ్చాడు. దొంగ దాహం తీర్చుకున్నాక దర్జీతో మాటలు కలిపాడు. దర్జీ, అయ్యా, ఎవరు మీరు, ఎక్కడికి పోతున్నారు అంటూ అడిగాడు. అయ్యా, నేను కాలినడకన మక్కాకు ప్రయాణం అయ్యాను. ఒక్కసారన్నా మక్కా దర్శించుకురావాలని నా కోరిక. అందుకే ఈ ప్రయాణం అంటూ వినయంగా చెప్పాడు. మక్కా ప్రయాణం అనగానే దర్జీ ఆనందపడిపోయాడు. అతడికి దైవభక్తి ఎక్కువ. వెంటనే లోపలకు పోయి అంతకుముందు కాసిం తలా మొండెం కలిపి కుట్టినందుకు ముట్టిన 10 బంగారు దీనారాలలో ఖర్చు చేయగా మిగిలి ఉన్న దీనారాలలోని ఒక దీనారాను తీసుకువచ్చి అతడు దొంగకు ఇస్తూ, అయ్యా, వీలైతే ఆ అల్లాకు ఈ దీనారాను నా కానుకగా సమర్పించండి, లేదా అవసరమైతే దారి ఖర్చులకు మీకు ఉపయోగించుకోండి అంటూ చెప్పాడు. ఆ దీనారును చూడగానే దొంగకు అనుమానం వచ్చింది. దర్జీ చూస్తే పేదవాడు. అతడి దగ్గర ఎన్నో బంగారు దీనారాలు ఉంటే తప్ప ఈ దీనారాను దానం చేయడు. ఇతడికి ఇన్ని బంగారు దీనారాలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అనుకుని, ఒకవేళ తమ గుహలోకి వచ్చి ఆ మొండెంను తలను ఎత్తుకు వచ్చిన వాడు ఇతనేనా అన్న అనుమానం కలిగింది. తన అనుమానం బయటపెట్టకుండా దర్జీతో, అయ్యా, మరోలా భావించకండి. తమరిని చూస్తే పేదవారు అన్న విషయం అర్థమవుతుంది. అటువంటి మీరు బంగారు దీనారను దేవుడికి సమర్పించడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. దర్జీ కొంచెం కంగారుపడి అంతలోనే సర్దుకొని, అయ్యా, మీరు చెప్పింది నిజమే, కానీ ఆ దేవుడు దయ వల్లనే ఈ మధ్య నేను చేసిన పనికి
10 బంగారు దీనారాలు కూలీగా ముట్టాయి. అందులో ఒకటి ఆ దేవుడికి సమర్పించుకోవటంలో తప్పు ఏముంది అంటూ చెప్పాడు. నిజమా అన్నాడా దొంగ ఆశ్చర్యంగా. నిజమేనంటూ కళ్ళకు గంతలు కట్టి ఒక అమ్మాయి తనను తీసుకుపోయి తలను మొండెంను కలిపి కుట్టించి 10 బంగారు దీనారాలు తనకు ఇప్పించిన విషయం చెప్పి, అయ్యా ఈ విషయం ఎవరితోనూ అనకండి అన్నాడు. ఆ దొంగ తనకు కావలసిన సమాచారం అదేనని ఎంతో సంతోషిస్తూ, అయ్యా మీరు నాకు ఆ ఇల్లు చూపించండి, నేను 20 బంగారు దీనారాలను ఇస్తాను అన్నాడు. దాంతో దర్జీ సరేనన్నాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.